నమస్తే. సహజీవనం అనేది మన భారతీయుల సంస్కృతి కాదు. పెళ్లి తర్వాతే ఒక్కటవ్వాలి అనే మాటలు తరచూ వింటూనే ఉంటాం. పెళ్లికి ముందు కలిసి ఉండడం, పిల్లల్ని కనడం వంటివి జరిగితే చాలు అమ్మాయిపైనే వేలెత్తి చూపుతూ ఉంటారు. కానీ మన దేశంలోనే ఓ తెగ ఉంది. అక్కడ సహజీవనం సర్వసాధారణం. పెళ్లికి ముందే నచ్చిన వ్యక్తితో కలిసి జీవించడం, పిల్లల్ని కనడం అక్కడ నేరం కాదు, వారి హక్కు. అదే గ్రాసియా తెగ. శతాబ్దాలుగా వీరు పాటిస్తున్న ఈ ఆచారం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న గ్రాసియా తెగలో స్త్రీలకు ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. యుక్త వయసు రాగానే తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకునే అవకాశం వారికి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా 2 రోజుల జాతర కూడా నిర్వహిస్తారు. ఈ జాతరలో నచ్చిన అబ్బాయిని ఎంచుకొని అతడితో సహజీవనం మొదలు పెట్టేస్తారు. అబ్బాయి తరపు వారు అమ్మాయి కుటుంబానికి కొంత సొమ్ము చెల్లించి ఈ బంధానికి అంగీకారం తెలుపుతారు. దీన్నే మనం కన్యాశుల్కం అనవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, సహజీవనం చేస్తున్న జంట పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటే ఆ ఖర్చులన్నీ వరుడి కుటుంబమే భరిస్తుంది. పెళ్లి వేడుక కూడా వరుడి ఇంట్లోనే ఘనంగా జరుగుతుంది. అంటే ఇక్కడ వరకట్నానికి బదులు కన్యాశుల్కం అమల్లో ఉందన్నమాట. గరాసియా తెగలో సహజీవనాన్ని దాపా అని పిలుస్తారు. ఇక్కడ పెళ్లి అనేది అత్యవసరం కాదు, నామ మాత్రమే. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే చాలు ఏళ్ల తరబడి కలిసి జీవించొచ్చు. పిల్లల్ని కన్న తరువాత ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి గురించి ఆలోచిస్తారు. కొన్నిసార్లు వృద్ధ తల్లిదండ్రులకు వారి పిల్లలే పెళ్లి చేయడం విశేషం. సహజీవనంలో ఉన్నప్పుడు భాగస్వామి వేధింపులకు గురి చేసినా, కలిసి ఉండడం ఇష్టం లేకపోయినా ఆ బంధం నుంచి బయటకొచ్చే స్వేచ్ఛ స్త్రీలకు ఉంది. గ్రాసియా తెగ పెద్దలు స్త్రీల నిర్ణయాలను గౌరవిస్తారు, వారికి అండగా నిలుస్తారు. గరాసియా తెగ పాటిస్తున్న ఈ ఆచారాలు ఇప్పటివి కావు, శతాబ్దాల క్రితమే వీటిని ప్రారంభించారు. తరాలు మారినా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఈ ఆచారాల వల్ల వరకట్న వేధింపులు, స్త్రీలపై అత్యాచారాలు వంటివి తగ్గాయి అని అక్కడి ప్రజలు చెబుతారు. గరాసియా తెగ ఆచారాలు వింతగా అనిపించవచ్చు, కానీ స్త్రీలకు స్వేచ్ఛనిస్తూ వారి నిర్ణయాలకు విలువనిచ్చే ఈ సంప్రదాయం ఎన్నో సామాజిక రుగ్మతలకు పరిష్కారం చూపిస్తుంది అనడంలో సందేహం లేదు.